ఏంటి మామ్ నువ్వు చేసింది? ఛాలెంజ్ చేసిన రోజులన్నీ వాణ్ణి నీ దగ్గరే ఉంచి వేస్ట్ చేయిస్తాను అని బిల్డప్ ఇచ్చి 3వ రోజుకే లేచేస్తావా? నాకే మూడబోతుంది అని తెలిసినా లేవకుండా అలాగే కూర్చుని చావమంటావా? చామంతి పెట్టిన మనిషి అన్నప్పుడు ఎందుకు గుద్దుతాడతయ్యా? నీకు సైగ చేసి చెప్పాం కదా. ఆ చేశారనే ఆ మాత్రమైనా కూర్చున్నాను. మరెందుకు లేచి పరిగెత్తావు మామ్? రేయ్, ఆ లారీ తోలుతున్నవాడు మన ఆఫీస్లో దొంగతనం చేసిన మన పాత కార్ డ్రైవర్ వాసుగాడు. వాడా? నేను వాణ్ణి అరెస్ట్ చేయించాననే కోపంతో వాడు నన్ను గుద్ది చంపడానికే వచ్చాడు. ఓ, ఇది చామంతికి తెలియక వాణ్ణి మీ థెరపీకి అరేంజ్ చేసుంటుంది. ఏం చచ్చిందో అసలిదంతా తోని వల్లే నాశనమైంది. అదా నాయర్గండి తెచ్చుండకపోతే వాడి థెరపీకి నేను బలయ్యేదాన్నే కాదు, నా నాటకం బయటపడేదీ కాదు. నిజం మామ్, బట్ నీ బాడీ అంతా ప్యారలైజ్ అయిందని నువ్వు ఆడిన డ్రామా ఫ్లాప్ అయిపోయిందే. ఏమైంది అరుణ్? ముఖ్యంగా ఆ ప్రేమ్ని సమ్మిట్కి వెళ్లకుండా చెయ్యాలి అనుకున్నాను, చేసేసాను కదా. నా ప్లాన్ సక్సెస్ అయ్యింది. నీకు బాగయ్యే వరకు నీ దగ్గర నేనే ఉంటాను. నీ కంటి కనుపాపలా నేను చూసుకుంటాను. నువ్వు వాడింది నాటకమే అయినా నీ ప్రేమని నాకు పంచావని అనుకుంటున్నానమ్మా. కన్న తల్లి మీద కొడుక్కి కోపం ఎందుకుంటుందమ్మా? ఏదో ఒకరోజు తల్లి ప్రేమ దక్కితే చాలనేగా అనిపిస్తుంది.